హాయ్ హలో అందరికీ నమస్తే. వెల్కమ్ టు మా ఇంటి గృహలక్ష్మి. ఇప్పటికే వీడియో ఏంటో అర్థమైంటది కదా అందరికీ. థంబ్నెయిల్ చూసి అలాగే ఇంట్రో చూసింటే మీకు అర్థమైంటది. ఒక మంచి హెల్దీ కారం పొడి అండి, మల్టీ సీడ్స్ లేదా మిక్స్డ్ సీడ్స్ తోటి, అసలు మన హెల్త్కి చాలా ఉపయోగపడే సీడ్స్ తోటి కారం పొడి. మనం కారం పొడి అనుకుంటాం కానీ ఇది హెల్త్కి చాలా మంచి రెసిపీ. అది అయితే షేర్ చేస్తున్నాను. అలాగే మన వంటింట్లో అవసరమయ్యే రసం పొడి, సాంబార్ పొడి, ఇంకా కర్రీస్లలోకి మసాలా అవన్నీ కూడా ఈ వీడియోలో అయితే షేర్ చేస్తున్నాను. ఫస్ట్ అయితే కారం పొడికి ఏమేం సీడ్స్ తీసుకోవాలి, ఎంత క్వాంటిటీ తీసుకోవాలో చూపిస్తాను. ఇవైతే అవిసె గింజలు, ఇవి సన్ఫ్లవర్ సీడ్స్ అండి. తర్వాత నెక్స్ట్ ఇవి పుచ్చగింజలు అందరికీ తెలిసే ఉంటుంది కదా, వాటర్ మెలన్ సీడ్స్. ఇవైతే గుమ్మడి గింజలు. ఇవన్నీ కూడా ఈ 4 మనం ఎంత కారం పొడి చేసుకోవాలనుకుంటున్నామో అలా ఈక్వల్గా తీసుకోవాలి. ఆ 4 కంటే ఇప్పుడు తీసుకునే నువ్వులు, పల్లీలు, పుట్నాల పప్పులు ఇవి కొంచెం తక్కువగా తీసుకోవాలి. దానికన్నా 2 స్పూన్లు తక్కువగా తీసుకోవాలి. ఆ 4 ఈక్వల్ క్వాంటిటీ, ఈ 3 ఈక్వల్ క్వాంటిటీలో తీసుకోవాలి. వెల్లుల్లి అయితే 2 వెల్లుల్లి గడ్డలు అంటారు కదా, అవి మొదలు చివర కట్ చేసి ఇలా పొట్టుతోనే తీసుకున్నాను. ఇలాంటి పొడిలకు పొట్టుతోనే తీసుకోవాలి. ఇంకా 2 స్పూన్లు, కొంచెం పెద్ద స్పూన్ ఉంటుంది కదా, ఆ స్పూన్ తోటి 2 స్పూన్లు మినపప్పు, 2 స్పూన్లు శనగపప్పు తీసుకున్నాను. ఇంకా ధనియాలు ఒక 4 స్పూన్లు తీసుకున్నాను. ఒక 2 స్పూన్లు జీలకర్ర, కరివేపాకు కొంచెం ఎక్కువగా తీసుకున్నా ఏం కాదండి, బాగుంటుంది. నేనైతే ఒక పిరికెడు తీసుకున్నాను. ఒక 30 వరకు ఎండుమిర్చి తీసుకున్నాను. ఎండుమిర్చి అనేది మనం ఎంత కారం తింటామో అంత తీసుకోవాలి. నేనైతే ఒక 30 తీసుకున్నాను. కొంచెం కారంగానే ఉంటాయి. ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకున్నాను. ఇంక ఇవన్నీ కూడా వేయించుకోవాలి. వేయించుకోవటం కూడా మనం ఏవి సపరేట్ కొన్ని వేయించుకుని ఉంటాయి, అందుకని నేను వివరంగా చూపిస్తాను. ఫస్ట్ అయితే నేను ఐరన్ పెన్నం తీసుకున్నాను. ఎందుకంటే మనం ఇలాంటివి వేయించుకునేటప్పుడు కొంచెం మందంగా ఉండేది తీసుకోవాలి. లేదంటే మన దగ్గర క్యాస్ట్ ఐరన్ ఏదైనా ప్యాన్ ఉంటే అలాంటిది కానీ తీసుకోవాలి. వేయించి వేసుకోవడానికి ఒక పెద్ద ప్లేట్ అయితే తీసుకున్నాను. నేనైతే మేము చపాతీలు, రోటీలు చేసుకునే ఈ పెన్నం అయితే మందంగా ఉంటుంది, అందుకని అదైతే తీసుకున్నాను. ఫస్ట్ అయితే పెన్నం హీట్ ఎక్కేంత వరకు హై ఫ్లేమ్లో పెట్టుకొని, తర్వాత ఇప్పుడు ఇవి వేయించుకునేటప్పుడు ఎప్పుడైనా కానీ మనం వేయించుకునేటప్పుడు లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకుంటే మనం చేసుకునే పొడులు అనేది చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది. ఫ్లాక్స్ సీడ్స్ అలాగే నువ్వులు అనేవి మనం ప్రెగ్నెన్సీ టైంలో అయితే తీసుకోకూడదండి. ఎవరైనా నా రెసిపీ చూసి చేసుకుంటారేమో ప్రెగ్నెన్సీ వాళ్ళని చెప్తున్నాను. ప్రెగ్నెన్సీ ఉన్న వాళ్ళైతే ఇవి తీసుకోకూడదు. ఇంక ఇప్పుడైతే గుమ్మడి గింజలు తీసుకుంటున్నాను. గుమ్మడి గింజలు కూడా 2 to 3 మినిట్స్ వేయించుకోవాలి. ఇందులో మెగ్నీషియం, జింక్ చాలా అంటే చాలా ఎక్కువగా ఉంటాయండి. బ్రెయిన్ హెల్త్కి అయితే చాలా మంచిది. పిల్లలకి మెమొరీ పవర్ని బాగా పెంచుతాయి. నర్వస్ సిస్టమ్కి కూడా చాలా మంచివి ఇవి. పిల్లలకి కనుక రెగ్యులర్గా ఇవి పెట్టగలిగితే పిల్లల బ్రెయిన్ అనేది చాలా అంటే చాలా షార్ప్గా తయారవుతుంది. అలాగే పిల్లలకి మెమొరీ పవర్ కూడా చాలా పెరుగుతుంది. తర్వాత అయితే ఇప్పుడు పుచ్చిగింజలు తీసుకున్నాను. పుచ్చిగింజలలో అయితే మనకి విటమిన్ బి కాంప్లెక్స్, పోలెట్, ఐరన్, జింక్, కాపరు, మెగ్నీషియము, పొటాషియం లాంటి మినరల్స్ అయితే చాలా ఉంటాయండి. ఇవి కూడా 2 to 3 మినిట్స్ లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. ఎప్పుడైనా మన పొడి టేస్ట్గా ఉండాలంటే లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి. తర్వాత అయితే సన్ఫ్లవర్ సీడ్స్ తీసుకున్నాను. ఇవైతే విటమిన్ ఈ ఉంటుంది ఇందులో. మన స్కిన్కి, హెల్త్కి చాలా మంచిది. ఫైబర్ కూడా ఎక్కువగా ఉంటుంది. ఇంకా వీటిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ స్ట్రెస్ వలన బ్రెయిన్ సెల్స్ డ్యామేజ్ అవ్వకుండా కాపాడతాయండి. ఇంకా గుమ్మడి గింజలలో అయితే పిల్లలకి ఉపయోగపడే చాలా చాలా మినరల్స్ ఉంటాయి. బ్రెయిన్ షార్ప్ చేస్తాయి. కాబట్టి రెగ్యులర్గా మనం ఇలా పొడి చేసి పెట్టడం, చిక్కీ చేసి పెట్టడం, లేదా మనం సున్నిండలు చేస్తాం కదా, ఆటలలో కూడా వేయించి పొడి చేయటం వల్ల చాలా అంటే చాలా హెల్త్కి మంచిది. ఇంకా పల్లీలు అలాగే పుట్నాల పప్పులు కూడా కొద్దిగా అయితే వేడి చేశాను. ఇవి ఎక్కువగా వేడి చేయాల్సిన అవసరం లేదండి. కొద్దిగా ఒక నిమిషం పాటు కొంచెం వేడి అయితే సరిపోతాయి. పల్లీలు కూడా ఎర్రగా వేయించి వేశాను. ఇప్పుడైతే నువ్వులు కొంచెం చిటపట అనాలి. ఇవి ఎక్కువగా వేడి చేసామనుకో ఇంకా పెన్నం మీద ఏమీ ఉండవండి, అన్నీ ఎగిరిపోతాయి. ఆల్రెడీ చెప్పాను కదా, ప్రెగ్నెన్సీ వాళ్ళు నువ్వులు, అవిసె గింజలు తీసుకోకూడదని. నువ్వులు కూడా వేయించుకొని ఈ ప్లేట్లోకి వేసుకుంటున్నాను. సీడ్స్ అన్నీ ఇప్పుడు ఇంతవరకు వేయించిన సీడ్స్ అన్నీ కూడా ఆయిల్ వేయకుండా మామూలుగా డ్రైగానే వేయించాను. అన్నీ కూడా లో ఫ్లేమ్లో పెట్టి కొంచెం ఎర్రగా ఎంతవరకు వేయించుకోవాలి. మనం వేయించుకునే దాన్ని బట్టి మనం చేసుకునే పొడి అనేది టేస్ట్గా ఉంటుంది. ఒక్కసారి ట్రై చేసి చూడండి. అసలు ఒక్కసారి ఈ టేస్ట్ కనుక చూస్తే ఇంకా మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది, అంత టేస్ట్గా ఉంటుంది. ఇంక ఇప్పుడైతే ధనియాలు వేయించుకుంటున్నాను. ఫస్ట్ అయితే ధనియాలు కొంచెం ఎర్రగా ఎంతవరకు వేయించుకొని అందులోనే జీలకర్ర అయితే వేస్తున్నానండి. జీలకర్ర సపరేట్గా వేయించట్లేదు. జీలకర్ర సపరేట్గా వేస్తే ఎక్కువగా వేగి ఇంకా అది కొంచెం టేస్ట్ అనేది మారిపోతుంది. అందుకని లాస్ట్లో కొద్దిగా
జస్ట్ అలా వేసి ఒక 20 సెకండ్స్ పాటు జీలకర్ర ధనియాలతో పాటు కలిపి వేడైతే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఇంకా మనం అన్ని సీడ్స్ తీసుకున్నాం కదా, ఆ ప్లేట్లోనే ఇవి తీసుకుంటున్నాను. ఇంక ఇప్పుడైతే కరివేపాకు ఆల్రెడీ కడిగి ఆరపెట్టుకున్నాను. ఎక్కడా కూడా తడి లేదు. తడి లేని కరివేపాకుని ఇలా పెన్నం మీద ఇది కూడా లో ఫ్లేమ్లో పెట్టి బాగా ఇందులో తడి అనేది లేకుండా వేగాలండి. మనం చేతితో అలా నలిపితే పొడి పొడిగా కావాలి. కరివేపాకు వేయించిన తర్వాత సపరేట్గా ఇంకో ప్లేట్లోకి తీసుకున్నానండి. సీడ్స్ అన్నీ ఒక ప్లేట్లోకి వేసాను కదా, ఇవి అలాగే ఎండుమిర్చి సపరేట్గా ఇంకో ప్లేట్లోకి వేసుకొని సపరేట్గా గ్రైండ్ చేసుకోవాలి. ఇంక ఇప్పుడైతే పెన్నంలో ఒక 2 స్పూన్ల ఆయిల్ వేస్తున్నాను. ఇవి ఎందుకు అంటే మినపప్పు శనగపప్పు వేయించడానికి. నేను మిగతా సీడ్స్ అన్నీ కూడా మామూలుగా డ్రైగానే వేయించాను, ఆయిల్ అయితే వేయలేదు. ఈ 2 సీడ్స్కి మాత్రమే 2 స్పూన్ల ఆయిల్ అయితే వేశాను. ఇవి కూడా లో ఫ్లేమ్లో పెట్టి ఈ కలర్ చేంజ్ అయ్యి మంచి గుమగుమ వాసన, మినపప్పు వేగుతుంటే మంచి స్మెల్ వస్తుంది కదా, ఆ మంచి వాసన అంటారు కదా, ఆ వాసన వచ్చేంతవరకు ఎర్రగా అయ్యేంతవరకు వేయించుకోవాలి. మనం పర్ఫెక్ట్గా వేయించుకుంటే కనుక లో ఫ్లేమ్లో పెట్టి టేస్ట్ అనేది పొడి కారం పొడి చాలా అంటే చాలా బాగుంటుందండి. మనం హై ఫ్లేమ్లో పెట్టి వేయించితే అవి మాడిపోతాయి, అసలు పొడి కూడా టేస్ట్గా ఉండదు. అన్నీ కూడా లో ఫ్లేమ్లో పెట్టి 2 నుంచి 3 నిమిషాలు అలా వేయించుకోవాలి. ఇప్పుడైతే మిరపకాయలు చేత్తోనే తుంపుతున్నాను, లేదంటే మీరు ఎవరైనా చేసుకోవాలనుకుంటే కారం అనిపిస్తుందంటే సిజర్తో కట్ చేసుకొని, ఎందుకంటే మనము డైరెక్ట్ అలా వేపితే అవి సరిగ్గా వేగవు. కొంచెం కట్ చేసి వేయించితే కనుక బాగా లోపల కూడా వేగి కారం పొడి అనేది టేస్ట్గా ఉంటుంది. ఇంక ఇప్పుడు ఎండుమిర్చి వేపడానికి కూడా ఒక స్పూన్ ఆయిల్ తీసుకుంటున్నాను. కొంచెం ఎక్కువగా తీసుకున్నా ఏం కాదండి. లాస్ట్లో వేపుకోవాలండి మిరపకాయలు ఎప్పుడైనా కానీ. ఫస్ట్ వేపామనుకో పెన్నము అనేది ఘాటు కారం వాసన వస్తుంది కదా, మిగతా వేపటానికి అసలు అవి పర్ఫెక్ట్గా రావు. ఆ ఘాటు వాసనకి మనం కూడా వేయించాలంటే వేయించలేము కదా, అందుకని లాస్ట్లో అయితే వేపుతున్నాను. మిరపకాయలు ఎండుమిర్చి ఇవి కూడా లో ఫ్లేమ్లో పెట్టుకొని కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు, పైన కొద్దిగా కలర్ మారింది కదా ఎర్రగా అయ్యేంత వరకు వేయించి అలాగే ప్యాన్ ఆఫ్ చేస్తే ఆ హీట్కి ఇంకొంచెం పొడి పొడిగా అవుతాయి అనమాట, అందుకని ఆఫ్ చేశాను. ఇంకా ఇప్పుడు కొద్దిగా అన్నీ చల్లారాలండి. ఇవి ఎండుమిర్చి నేను కరివేపాకు తీసుకున్నాను కదా, ఆ ప్లేట్లోకి తీసుకుంటున్నాను. వెల్లుల్లి కూడా సపరేట్గా ఉంచాను, వీటిలో కలపలేదు. సీడ్స్ అన్నీ ఒక దాంట్లో వేశాను. చింతపండు కూడా తేమ ఉంటే కనుక కొద్దిగా వేయించుకుంటే సరిపోతుందండి, లేదు అంటే ఎండలో పెడితే సరిపోతుంది. నేనైతే ఎండలో పెట్టాను. అన్నీ కూడా కొద్దిగా చల్లారాలి. వేడివేడిగా ఉన్నప్పుడు మనం పొడి చేస్తే పొడి అనేది టేస్ట్ ఉండదు, అందుకని కొద్దిగా చల్లారాలి. చల్లారాలంటే మరీ పూర్తిగా చల్లగా అయ్యేంత వరకు చల్లగా కాకూడదు, కొంచెం చల్లారితే సరిపోతుంది. ఉప్పు కూడా తడి ఉంది అనుకుంటే మనం పన్నం మీద కొద్దిగా అలా వేడి చేస్తే అందులో తడి పోతుంది. నేనైతే కల్లుప్పు తీసుకున్నాను, లా ఉప్పు అంటారు కదా, లా ఉప్పే తీసుకున్నానండి. ఇంకా ఇప్పుడు అన్నీ కూడా మిక్సీ జార్లో వేసి గ్రైండ్ చేసుకుంటున్నాను. ఫస్ట్ అయితే నేను అన్ని సీడ్స్ తీసుకుంటున్నాను. ఇవి కూడా పెద్ద మిక్సీ జార్ అయితే ఒకటేసారి వస్తుంది, కానీ నేను చిన్న తీసుకున్నానండి. పెద్ద దాంట్లో కన్నా నాకు చిన్న దాంట్లో అయితే అది బ్లేడ్ సరిగ్గా ఉండదు పెద్దది, అందుకని చిన్న దాంట్లో తీసుకున్నాను. దీంట్లో అయితే పర్ఫెక్ట్గా మెత్తగా మెదుగుతుంది. అన్నీ కూడా ఒకేసారి తీసుకొని వేయించుకోవచ్చు. నేను 2 సార్లు చేసుకోవచ్చు కదా పొడి అన్నట్టు చిన్న దాంట్లో వేసుకున్నాను, 2 సార్లు చేశాను. అయితే పల్లీలు వేసినప్పుడు జాగ్రత్తగా మనం రివర్స్లో అంటే మిక్సీ బటన్ ఉంటుంది కదా, అది కొంచెం రివర్స్లో పెట్టి అలా ఆఫ్ ఆన్ చేస్తూ పట్టుకోవాలి, లేదు అంటే మరీ మెత్తగా అయిపోయి అసలు అది ఆయిల్ బయటకు వచ్చేసి అసలు పొడిలాగా ఉండదండి, చట్నీలాగా అయిపోతుంది. అందుకని చూసి వేయించుకోవాలి. మనం పల్లీలు వేసినప్పుడు పొడి పొడిగా వచ్చేలాగా చూసుకోవాలి. మెత్తగా అయితే గ్రైండ్ చేశాను. ఆన్ ఆఫ్ చేస్తూ చూసుకుంటూ పడితే కనుక పొడి పొడిగానే ఉంటుంది. లేదు, అన్ని సీడ్స్ని గ్రైండ్ చేసి ఒక ప్లేట్లోకి తీసుకున్నాను పొడి. ఇప్పుడైతే మిక్సీ జార్లోకి ఎండుమిర్చి, కరివేపాకు, చింతపండు, సాల్ట్ తీసుకుంటున్నాను. వెల్లుల్లి అయితే వేయలేదండి, వెల్లుల్లి మళ్ళీ లాస్ట్లో వేస్తాను, ఎందుకంటే ముందే వెల్లుల్లి వేస్తే అసలు కారం పొడి అనేది మెత్తగా కాదు, అందుకని ఫస్ట్ అయితే కారం పొడి ఇదిగో మెత్తగా అయ్యేలాగా ఇలా అయితే మిక్సీ వేసుకున్నాను. ఇంక ఇప్పుడు వెల్లుల్లి వేస్తున్నాను. వెల్లుల్లి వేసిన తర్వాత ఒకసారి మళ్ళీ ఒక 1.5 మినిట్స్ అలా పడితే రివర్స్లో మనకి మిక్సీ బటన్ ఉంటుంది కదా, అది రివర్స్లో పెట్టి పడితే ఇదైతే పర్ఫెక్ట్గా అవుతుందండి. మరీ ఎక్కువసేపు మనం మిక్సీ పెట్టానుకో ఇంక ఇది చట్నీలాగా అయిపోతుంది, తడి తడిగా అవుతుంది, ఇంకా పొడిగా ఉండదు. మళ్ళీ కూడా అన్నీ కలిపి ఇంకొకసారి పడతానండి, ఎందుకంటే ఇవన్నీ కలవాలి కదా. నేనైతే పెద్ద మిక్సీ జార్లో తీసుకోలేదు కదా ఫస్ట్ కూడా, అందుకని ఇప్పుడు ఈ కారం పొడి కూడా ఇందులో వేసి మళ్ళీ ఇవన్నీ కూడా ఒక గ్రైండ్ చేసుకుంటే మొత్తం అయితే బాగా కలిసిపోతుంది. మళ్ళీ ఎక్కువసేపు పట్టకూడదు, ఎక్కువసేపు పట్టామంటే ఇదంతా కూడా అసలు పొడి పొడిగా ఉండకుండా మెత్తగా పేస్ట్ లాగా అవుతుంది. జస్ట్ ఒక 2 లేదా 3 టైమ్స్ మిక్సీ బటన్ని రివర్స్లో పెట్టి ఆన్ ఆఫ్ చేస్తే అదంతా కూడా కలిసిపోతుందండి. అదిగో కలర్ అయితే చేంజ్ అయింది చూడండి, మళ్ళీ పట్టింది. మళ్ళీ ఇంకా రెండోసారి వేసుకుంటున్నాను నేను. ఒకేసారి అయినా వేస్తే మొత్తం ఒకేసారి అవుతుంది, కానీ ఇది మిక్సీ చిన్న జార్ కదా, అందుకని
2 సార్లు అయితే వేశాను. ఇదిగో ఫైనల్గా అయితే పొడి ఈ కలర్లో వచ్చింది. కొంచెం ఆరబెట్టాను. వేడివేడిగా ఉన్నప్పుడు మనం స్టోర్ చేసుకుంటే అది కొంచెం స్మెల్ వస్తుంది త్వరగా. అందుకని కొద్దిగా చల్లారిన తర్వాత మనం ఈ జార్లో అయితే స్టోర్ చేసుకోవాలనుకుంటున్నామో ఆ జార్లోకి తీసుకుంటే సరిపోతుంది. నేనైతే 2 జార్లలోకి తీసుకున్నానండి. ఎందుకంటే ఈ చిన్నదైతే రెగ్యులర్గా ఇప్పుడు ఫస్ట్ వాడుకోవటానికి, ఆ పెద్ద దాంట్లోకి తీసుకుంటే అది కొంచెం కొంచెం దీంట్లోకి తీసుకుంటూ ఉండొచ్చు అనేసి ఒకేసారి ఏవైనా ఇలాంటి ఎక్కువగా చేసినప్పుడు రెండిట్లలోకి తీసి పెడతాను నేను. ఎందుకంటే ఇదైతే వాడుకుంటూ ఉండవచ్చు, ఎప్పుడైనా తడి స్పూన్ అలా పెట్టినా కానీ అంత పాడవకుండా ఉంటుందనేసి. ఈ పొడిని మనం డైలీ అన్నంలో కలుపుకొని తినొచ్చు, లేదు అంటే ఉప్మాలో, అలాగే మనం దోశ చేసుకుంటాం కదా, దోశ పైన చల్లుకోవచ్చు, ఇడ్లీలలోకి తినొచ్చు, ఇంకా కర్రీస్లలోకి ఒక స్పూన్ కనుక ఈ పొడి వేసామనుకో కర్రీలో, అసలు టేస్ట్ అయితే కర్రీ చాలా అంటే చాలా బాగుంటుంది. పొడి కర్రీలు ఉంటాయి కదా, అయినా మనం పొడి కర్రీలు చేసుకుంటాం, క్యారెట్, బీట్రూట్, ఇంకా బంగాళదుంప, మటక్కాయ, చిక్కుడుకాయ ఇలాంటి పొడి కర్రీలు చేసుకుంటాం కదా, ఆ పొడి కర్రీలో ఇది ఒక స్పూను లేదా 2 స్పూన్లు వేస్తే మనకి మరీ పొడి పొడిలో లేకుండా అన్నంలో కలుపుకోవడానికి చాలా అంటే చాలా బాగా వస్తుంది. అదేవిధంగా ఇంకా పులుసు కర్రీలు అయితే ఇంకా పులుసు చిక్కగా కావాలి అంటే ఈ పొడి 2 స్పూన్లు వేస్తే కనుక పులుసు అనేది మరీ చిక్కబడి బాగా అయితే ఉంటుంది కర్రీ. ఇంకా వేడివేడి అన్నంలోకి నేనైతే కొద్దిగా వేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని అయితే తింటున్నాను. అసలు ఒకసారి చేసుకొని చూడండి, ఇంకెప్పుడు ఈ పొడి చేసుకొని తినాలనిపిస్తుంది, అంత టేస్ట్ ఉంటుంది. పైగా ఇది హెల్త్కి అయితే చాలా మంచిది. అన్ని సీడ్స్ కూడా మన హెల్త్కి ఉపయోగపడే సీడ్సే కదా, మల్టీ సీడ్స్, మిక్స్డ్ సీడ్స్. చట్నీల కన్నా నాకైతే ఇదే ఎక్కువ ఇష్టం అండి. ఫస్ట్ ముద్దలో ఒక ముద్ద ఇది తింటే కనుక, ప్రతిరోజు తినగలిగితే కనుక హెల్త్కి అనేది చాలా అంటే చాలా మంచిది ఇది. ఇంకా పప్పన్నంలో కలుపుకొని తింటున్నాను, మళ్ళీ పప్పు వేసుకుని. ఇంకా నెక్స్ట్ అయితే రసం పొడికండి. ఇవన్నీ రసం పొడికి రెడీ చేసుకున్నాను. రసం పొడి, సాంబార్ పొడి, గరం మసాలా పొడి, ధనియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్టు, పసుపు, కారము ఇలాంటివన్నీ నేను ఇంట్లోనే తయారు చేసుకుంటాను. మార్కెట్లో దొరికేవైతే నేను అస్సలైతే కొననండి. అప్పటికప్పుడు తయారు చేసుకొని వేసుకుంటాను. ఒకసారి చేసి పెట్టుకుంటే మనకి నెల పొడుగుతూ ఉంటుంది. రసం పొడికి అయితే 1 కప్పు కందిపప్పు తీసుకున్నాను. ఆ కందిపప్పులో హాఫ్ ఉండేటట్టు ధనియాలు తీసుకున్నాను, 2 స్పూన్లు మిరియాలు, 2 స్పూన్ల జీలకర్ర, 1 గుప్పెడు కరివేపాకు, ఎండుమిర్చి ఒక 10 నుంచి 15 తీసుకున్నాను. ఎండుమిర్చి తక్కువ తీసుకున్నా సరిపోతుందండి. కొంచెం రసం పొడిలో మనం తక్కువ వేసుకుంటే సరిపోతుంది, ఎక్కువ తీసుకుంటే రసం పొడిలో కొంచెం కారం ఎక్కువ వేస్తాము. ఇవి అయితే ప్యాన్ హీట్ ఎక్కిన తర్వాత కందిపప్పుని ఎర్రగా అయ్యేంతవరకు వేయించుకోవాలి. నేనైతే ఎక్కువగా టమాటా రసం చేస్తాను. టమాటా రసంలో ఈ పొడి ఒక 2 స్పూన్లు వేస్తే రసం అనేది టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుంది. ఒకసారి చేసి పెట్టుకుంటే మనకి నెలంతా ఉంటుంది కదా. తర్వాత ధనియాలు, జీలకర్ర, మిరియాలు ఇవి కూడా లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి. 1 బై 1 వేయించుకుంటున్నాను. మనం ఈ పొడులన్నీ ఒకేసారి చేసుకుంటున్నాం నార్మల్గా అంటే ధనియాలన్నీ ఒకేసారి వేయించుకొని రసం పొడికి సపరేట్గా, సాంబార్ పొడికి సపరేట్గా, ముందు నేను మల్టీ సీడ్స్ పొడి చేశాను కదా, ఆ పొడికి కూడా అన్ని విడివిడిగా తీసుకోవచ్చు. నేనేమంటే ఇలా వీడియో చూపించాలని ఇలా విడివిడిగా వేస్తున్నాను. లేదు అంటే నేను నార్మల్గా అయితే రసం పొడికి, సాంబార్ పొడికి అన్నీ ఒకేసారి వేయించుకొని సపరేట్ ఎన్ని కావాలో అన్ని తీసుకుంటాను. ఇంకా జీలకర్ర కూడా అంతే అండి, లాస్ట్లో కొద్దిగా వేసి, అసలు వేడి కాకూడదు ఎక్కువగా, జీలకర్ర వేడి అయితే అది చేదవుతుంది. ఇప్పుడు మిరియాలు వేయించుకుంటున్నాను. మిరియాలు కూడా అంతే, లో ఫ్లేమ్లో పెట్టి కొద్దిగా కలర్ చేంజ్ అయ్యి కొంచెం ఘాటు వాసన వస్తుంది కదా, అంతవరకు వేయించి ఒక ప్లేట్లోకి అయితే తీసుకున్నాను. ఇప్పుడు కరివేపాకు, ఎండుమిర్చి కూడా వేపుకుంటున్నాను. కరివేపాకు కూడా పొడి పొడిగా అయ్యేలాగా వేపుకోవాలి. ఎండుమిర్చి అయితే ఆయిల్ వేయలేదండి, ఆయిల్ వేయకుండానే లో ఫ్లేమ్లో పెట్టి కొంచెం ఎర్రగా అయ్యేంత వరకు వేయించుకోవాలి. సాంబార్ పొడికి, రసం పొడికి మనమైతే ఆయిల్ వేయకుండానే వేయించుకుంటాం. ఇవన్నీ వేయించి పక్కన పెట్టుకున్నాం కదా, కొంచెం హీట్ చల్లారేంత వరకు ప్లేట్లో అయితే ఉంచాను. హీట్ చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. హీట్గా ఉన్నప్పుడు గ్రైండ్ చేస్తే మిక్సీ చెడిపోతుంది, అదేవిధంగా ఈ పొడి కూడా టేస్ట్గా ఉండదండి. కొంచెం చల్లారిన తర్వాతనే ఎప్పుడైనా ఇలాంటివి గ్రైండ్ చేసుకోవాలి. అన్నీ వేసాను అంటే కరివేపాకు, ఎండుమిర్చి, ధనియాలు, జీలకర్ర ఇవన్నీ వేసాను, కానీ వెల్లుల్లి అయితే వేయలేదు. 1 స్పూను పసుపు వేసాను. పసుపు అయినా వేసుకోవచ్చు, 2 పసుపు కొమ్ములు ఉంటే పసుపు కొమ్ములైనా వేసుకోవచ్చు. నేను పసుపు కొమ్ములతో ఇంట్లోనే తయారు చేసుకున్నది కాబట్టి నేను పసుపు అయితే వేసానండి. మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. పట్టుకుంటే చేతికి అసలు ఎక్కడా కూడా బరక తగలకూడదు, అంత మెత్తగా ఉండాలి పొడి. చూడండి ఎంత మెత్తగా వచ్చిందో. ఇదైతే నాకైతే నెల రోజులు వస్తుందండి రసం పొడి. ఇప్పుడు వెల్లుల్లి రెబ్బలు తీసుకున్నాను. వెల్లుల్లి అయితే 1 గడ్డ తీసుకున్నానండి. 10 నుంచి 15 వరకు ఉండొచ్చు వెల్లుల్లి రెబ్బలు అంటారు కదా, వెల్లుల్లి రెబ్బలు అంటాం మేము. గడ్డలాగా ఉంటే వెల్లుల్లి గడ్డ అంటాము. అదైతే 1 తీసుకున్నాను. కొంచెం ఎక్కువగా వేసుకుంటే ఏమంటే చాలా రోజులు ఉంటే కొంచెం వాసన అనేది స్మెల్ మారుతుంది, అందుకని వెల్లుల్లి కొంచెం తక్కువగానే వేసుకున్నాను. ఇంకా తక్కువగానే వేసుకోవచ్చు, ఎక్కువగానే వేసుకోవచ్చు. ఫ్రిడ్జ్లో పెట్టుకునే మాట అయితే ఎక్కువగా వేసుకున్నా సరిపోతుందండి. వెల్లుల్లి వేసిన తర్వాత అసలు జస్ట్ మనం రివర్స్లో మిక్సీ బటన్ పెట్టి ఆన్ ఆఫ్ చేస్తే ఒక 2 to 3 టైమ్స్ అలా కలిపి వేసుకుంటే సరిపోతుంది. కొంచెం కనిపించాలి వెల్లుల్లి అనేది, పొట్టుతోనే అది కనిపిస్తుంది కదా, అలా కనిపించాలి వెల్లుల్లి అనేది. మరీ మెత్తగా అయిపోయి కలిసిపోయేలాగా అయితే వేసుకోకూడదు. ఇంక ఇదంతా కూడా ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారిన తర్వాత మనం
ఏదైనా గ్లాస్ జార్ కానీ ఏదైనా డబ్బాలకి కానీ మనం స్టోర్ చేసుకునే డబ్బాలకి తీసి పెట్టుకుంటే సరిపోతుంది. చల్లారాలంటే ఎక్కువగా చల్లారాల్సిన పని లేదు. అంటే చాలాసేపు చల్లారి పెట్టాం ప్లేట్లో అంటే ఇందులో గుమగుమలాడే వాసన అయితే పోతుంది కదా. అందుకని 3 to 4 మినిట్స్ పొడి అనేది మిక్సీలో వేసినప్పుడు వేడి అవుతుంది కదా, ఆ వేడి తగ్గడానికి ఒక 3 to 4 మినిట్స్ చల్లారితే సరిపోతుంది. ఇంక ఇవన్నీ సాంబార్ పొడికి అండి. సాంబార్ పొడికి ఇక్కడ ప్లేట్లో ఒక బౌల్ కనిపిస్తుంది కదా, అందులో ధనియాలు తీసుకున్నాను. ఆ కప్పు నిండా అందులో కన్నా 2 స్పూన్లు తక్కువగా ఉండేటట్టు కందిపప్పు, శనగపప్పు, ఉద్దిబ్యాళ్ళు, కొంచెం బియ్యం తీసుకున్నాను. ఇంకా తర్వాత అయితే మెంతులు 2 స్పూన్లు, 1 స్పూను ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర, మిరియాలు కొన్ని తీసుకున్నాను. ఒక 2 గుప్పెళ్ళు ఉండే అంత కరివేపాకు తీసుకున్నాను. ఒక 10 వరకు ఎండుమిర్చి, సాల్ట్ తీసుకున్నానండి. ఇవి కూడా అంతే అండి, 1 by 1 వేయించి ఇంకా ఆయిల్ వేయకుండా వేయించుకొని అన్నీ చల్లారిన తర్వాత గ్రైండ్ చేసుకోవటమే. 1 by 1 అన్నీ కూడా లో ఫ్లేమ్లో పెట్టాలి. ప్యాన్ హీట్ అయ్యేంత వరకు హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఆ తర్వాత లో ఫ్లేమ్లో పెట్టి అసలు మాడిపోకుండా మరీ వేగకుండా ఉండేలాగా కాకుండా పర్ఫెక్ట్గా వేగేంత వరకు అన్నీ 1 by 1 వేయించుకొని ఒక ప్లేట్లో వేసుకొని ఇంకా పొడి చేసుకోవాలి. ఇప్పుడైతే నేను ధనియాలు వేయించుకున్నాను. ఫస్ట్ ధనియాలు వేయించుకున్న తర్వాత కందిపప్పు అయితే వేయిస్తున్నానండి. కందిపప్పు ఎర్రగా అవ్వాలి, స్మెల్ రావాలి మనకి వేయిస్తుంటే, గుమగుమలాడే స్మెల్ అంతవరకు వేయించాలండి. దాదాపుగా ఈ పొడులన్నిటికీ వేయించాలంటే మనకి దాదాపుగా గంటన్నర టైం పడుతుంది. అంటే రసం పొడి, సాంబార్ పొడి వీటికన్నిటికీ 5-5 నిమిషాలన్నా దాదాపుగా ఇలాంటివన్నీ వేయించాల్సి ఉంటుంది. అందుకని టైం ఎక్కువగానే పడుతుంది. ఏదైనా మనం వంట చేసుకునేటప్పుడు ఉదయం పూట వంట చేసుకుంటూ ఇవన్నీ లో ఫ్లేమ్లో పెట్టి అలా వేయించుకుంటే సరిపోతుంది. ఇంక ఇవైతే శనగబ్యాళ్ళు కూడా లో ఫ్లేమ్లో పెట్టి పర్ఫెక్ట్గా ఎర్రగా వేగేంత వరకు వేయించుకొని ప్లేట్లోకి అయితే తీసుకుంటున్నాను. ఇంక ఇప్పుడు మినప్పాళ్ళు కూడా ఎర్రగా వేగాలి, లో ఫ్లేమ్లో అన్నీ కూడా లో ఫ్లేమ్. కొంతమంది అన్నీ కలిపి వేయిస్తుంటారు. అలా అన్నీ కలిపి వేయించితే అవన్నీ పర్ఫెక్ట్గా వేగవండి. అందుకని నేనైతే ఇలానే ప్రిఫర్ చేస్తాను. అంటే ఒక్కొక్క పప్పు ఒక్కొక్క టైంకి వేగే టైం ఉంటుంది. అందుకని అన్నీ కలిపి వేయించామనుకో అవన్నీ పర్ఫెక్ట్గా వేగవు. ఒకటేమో ఎక్కువగా వేగుతుంది, ఒకటి తక్కువగా వేగుతుంది, ఒకటి మాడిపోతుంది. అందుకని విడివిడిగా అయితే వేయిస్తాను. మెంతులు కూడా ఎర్రగా వేగాలి, మంచిగా వాసన రావాలి మెంతులు వేయించేటప్పుడు. మెంతులు వేయించిన తర్వాత ఇంకా జీలకర్ర, మిరియాలు అనేది కొద్దిగా వేడి అయితే సరిపోతుంది. ఇప్పుడు బియ్యం అయితే వేయిస్తున్నానండి. బియ్యం కూడా లో ఫ్లేమ్లో పెట్టి కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఎర్రగా, మరీ ఎక్కువగా కాదు, కొంచెం కలర్ చేంజ్ అవుతాయి, అప్పుడు మనం తీసుకోవాలి ఇవి. ఇప్పుడు ఆవాలు అయితే ఇంకా చిటపటలాడి ఎగిరిపోతాయి. కొంచెం అలా వేడైతే సరిపోతుందండి. తర్వాత కరివేపాకు అన్నీ కూడా మనం ముందు చెప్పాం కదా అలాగే అండి, పొడి పొడిగా అయ్యేలాగా కరివేపాకు, ఇంకా ఎండుమిర్చి ఇలాంటివన్నీ కూడా వేయించుకోవాలి. పట్టుకుంటే అలా చేత్తో నలిపితే కరివేపాకు అనేది నలగాలి చేతికి. ఎండుమిర్చి వేయించిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి హీట్గా ఉంటుంది కదా పెన్నము, ఆ పెన్నం పైన అలాగే ఎండుమిర్చి ఉంచాను. సాల్ట్ కూడా వేసాను. సాల్ట్లో తేమ ఉంటుంది కదా, ఆ తేమ పోవటానికి. ఇంకా ఇంగువ అయితే చాలామంది సాంబార్ పొడిలో వేసుకుంటారు. నేనైతే ఇంగువ వేయట్లేదండి. పొడి ఇంగువ, ముద్ద ఇంగువ అయితే వేసుకుంటారు. మా ఇంట్లో కొంతమంది ఆ ఫ్లేవర్ నచ్చరనమాట, అందుకని నేను వేయట్లేదు. కానీ ఇంగువ హెల్త్కి అయితే మంచిదే, నాకైతే ఇష్టమే. ఇంట్లో కొంతమంది నచ్చరనమాట, ఇంకా అందుకని అదైతే స్కిప్ చేస్తున్నాను. ఇంకా అన్నీ చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. నేను ఇంకా అదే మిక్సీ జార్లో ఆల్రెడీ రసం పొడి అవి చేశాను కదా, ఆ మిక్సీ జార్లోనే వేస్తున్నాను. అన్నీ కూడా ఒకేసారి వేసి గ్రైండ్ చేస్తున్నాను. ఈ విధంగా సాంబార్ పొడి, రసం పొడి, ఇంకా వంటలకి ఉపయోగపడే వంటింటి పొడులన్నీ మీరు కూడా నాలాగే ఇంట్లోనే తయారు చేసుకుంటారా? ఎవరైనా ఇలాగే తయారు చేసుకుంటే కనుక కామెంట్లో తెలియచేయండి. సాంబార్ పొడి అయితే మెత్తగా గ్రైండ్ చేశానండి. చాలా మెత్తగా రావాలి పొడి, అప్పుడే బాగుంటుంది. కొంచెం చల్లారనిస్తున్నాను ప్లేట్లో వేసి. ఇంకా వేడివేడిగా ఉంటుంది కదా, అసలే ఎండలు, మళ్ళీ మిక్సీలో వేస్తే ఇంకా వేడివేడిగా అవుతున్నాయి. ఇప్పుడు పొడులు అయితే ఏవైనా హీట్ అవుతున్నాయి. సెల్లు, ఫ్యాను, టీవీ కొంచెం సేపు వాడితేనే చాలా అంటే చాలా హీట్ అవుతున్నాయి. అందుకని ఇంకా పొడి కూడా వేడిగా ఉంది. ఇంకా అదంతా ఒక జార్లో వేసి స్టోర్ చేశాను. ఇంక ఇప్పుడైతే పుట్నాల పప్పుల పొడి చేసుకుంటున్నాను. పుట్నాల పప్పుల పొడి ఇది కర్రీస్లలోకి, ఉప్మాలకి, అలాగే మేము ఉగ్గాని చేసుకుంటాం. ఉగ్గానిలోకి పుట్నాల పప్పులు 1 కప్పు తీసుకున్నాను. సగం కప్పు ఎండు కొబ్బరి ముక్కలు చేసి తీసుకున్నాను. 1 వెల్లుల్లి గడ్డ తీసుకున్నాను. అవి రెమ్మలుగా పొట్టుతోనే తీసుకుంటున్నాను. అయితే నేను ఇలా తీసుకునేటప్పుడు ఏవైనా పొట్టితో తీసుకునేటప్పుడు ఒక క్లాత్ పెట్టి తుడుచుకుంటాను నీట్గా, ఏమైనా డస్ట్ అందు ఉంటుంది కదా, అందుకని. ఎండుమిర్చి కూడా అంతే. ఎండుమిర్చి ఉపయోగించాలంటే స్టార్టింగ్లో చెప్పడం మర్చిపోయాను, ఒక క్లాత్ పెట్టి తుడుచుకుంటాను నేను.
పొడి చేయాలన్నా ఏమైనా కారం పొడి చేయాలన్నా కడగాలంటే ఇంకా అన్నిటిలోకి కడిగి వేయలేం కదా, అందుకని క్లాత్ పెట్టి తుడిచి వేసుకుంటాను. ఇంక ఇందులోకి 2 స్పూన్ల కారము, 2 స్పూన్ల సాల్ట్ అయితే వేస్తున్నాను. ఇందులోకి కొద్దిగా జీలకర్ర వేసుకుంటాను. ఇంక ఇది ఉప్మాలకు కానీ దోశ వేసుకున్నప్పుడు దోశ పైన చల్లుకోవటానికి కానీ, ఇంకా ఏమీ కర్రీస్ లేనప్పుడు అన్నంలోకి వేడి అన్నంలోకి కొద్దిగా నెయ్యి వేసుకొని తిన్నా కానీ ఈ పొడి అయితే బాగుంటుంది. కొన్ని కర్రీలలోకి కూడా కొద్దిగా అయితే వేసుకుంటాను నేను. ఇలా అన్నీ ఒకేసారి పట్టు పెట్టుకుంటే మనం ఏ వంట చేయాలన్నా ఎప్పుడైనా బంధువులు ఇంటికి వచ్చినా హడావుడి లేకుండా చేసుకోవచ్చు. ఇంకా వెల్లుల్లి అయితే ముందే వేయలేదండి. ఫస్టే వెల్లుల్లి వేసి గ్రైండ్ చేసుకుంటే ఏమవుతుందంటే పుట్నాల పప్పులు సరిగ్గా మెదగవండి. అందుకని ఫస్ట్ కొబ్బరి పుట్నాల పప్పులు గ్రైండ్ చేసుకున్న తర్వాత వెల్లుల్లి వేసి మరొకసారి గ్రైండ్ చేసి ఇంక ఇదంతా ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నాను. కొంచెం వేడి చల్లారిన తర్వాత ఇంకొక బాక్స్లో అయితే స్టోర్ చేసుకుంటాను. ఇదైతే ఎక్కువ రోజులు ఉండదు, త్వరగానే అయిపోతుంది. మా ఇంట్లో వారానికి ఒకసారి అలా పడుతూ ఉంటాను. ఇదైతే ఎక్కువగా తల ఒక స్పూన్ వేసుకున్న ఉప్మా చేసినప్పుడు ఎక్కువగా అయిపోతుంది. అదేవిధంగా ఇంకా దోశలు అలా చేసినప్పుడు పైన కొద్దిగా అలా చల్లుతాను. ఇంకా అప్పుడప్పుడు నేను కొంచెం అన్నంలో కూడా కలుపుకొని తింటుంటాను. అందుకని త్వరగానే అయిపోతుంది. ఇది ఇంకా రసం పొడి సాంబార్ పొడి అంటే ఎక్కువ రోజులు ఉంటాయి. అవి అయితే నేను ఫ్రిడ్జ్లో అయితే ఏం పెట్టనండి, బయటనే చాలా రోజులు నిల్వ ఉంటాయి. ఇంకొకటి ముఖ్యంగా మేము అన్ని కర్రీస్లలోకి వేసుకునేది కొబ్బరి పొడి. ఈ కొబ్బరి పొడి లేకుండా ఏ కర్రీ అయితే మేము చేయము. ఇంకా కొబ్బరి గిన్నెల్ని నీట్గా క్లాత్ పెట్టి తుడిచి 2 గంటల సేపు అలా ఎండలో ఎండిన తర్వాత సన్నగా ముక్కలుగా కట్ చేసి ఇలా గ్రైండ్ చేసుకుంటాము. ఎండలో పెట్టిన తర్వాత గ్రైండ్ చేసుకుంటే మనకి డ్రైగా లేకుండా కొంచెం ఆయిల్గా వస్తుంది పొడి. ఇంక ఇదైతే ఫ్రిడ్జ్లో పెట్టను. ఫ్రిడ్జ్లో పెడితే కనుక కొబ్బరి పొడి అనేది డ్రైగా అయిపోతుందండి. అందులో ఆయిల్ అనేది మనకి కనిపించదు అసలు. ఇలా ఉంటే ఆయిల్గా ఉంటుంది బయటనే ఉంటే. ఇంక ఇది ఒక స్టీల్ బాక్స్లో కానీ, లేదంటే ఎక్కువగా స్టీల్ బాక్స్లో లేదు అంటే గ్లాస్ జార్ ఉంటుంది కదా, వాటిల్లో కానీ వేసి బయటనే స్టోర్ చేసుకొని పెట్టుకుంటాను. చాలా రోజులు రావాలి. ఇంకేమైనా స్మెల్ వస్తుంది అనుకున్నప్పుడు ఎప్పుడన్నా ఇంకా ఫ్రిడ్జ్లో అయితే పెట్టేస్తాను. కానీ దాదాపుగా అయిపోతుంది. రోజు ఒక స్పూన్ వేసినా 15 రోజుల కంటే ఎక్కువగా ఏమీ రాదు ఈ కొబ్బరి. ఇంకా ఇందులో అయితే ఏమి వేయలేదు, సాల్ట్ అలాంటివి ఏమి వేయలేదు. ఇంక కొంతమంది పైన రెడ్గా కనిపిస్తుంది కదా కొబ్బరి చిప్ప పైన, అదంతా తీసి గ్రైండ్ చేసుకుంటారు. మేమైతే అలానే వేసుకుంటాను. నల్లగా కనిపిస్తుంది కదా, అదైతే కట్ చేస్తానండి. అక్కడక్కడ మనకి ఎక్కడన్నా డస్ట్ అలాంటిది ఉండి నల్లగా ఉంటుంది కదా, అదైతే కొంచెం కట్ చేసి ఇంకా సన్నగా ముక్కలుగా కట్ చేసి గ్రైండ్ చేసుకుంటాము. ఎందుకు సాల్ట్ వేయలేదు ఇందులో అంటే, కొంతమంది సాల్ట్ వేసి పెట్టుకుంటారు. ఎందుకంటే స్టోరేజ్ చాలా రోజులు ఉంటుంది అని, నిల్వ ఉంటుందని. సాల్ట్ వేస్తే మనం ఎప్పుడైనా స్వీట్ చేసినప్పుడు వేయడానికి ఉండదు. అందుకని నేనైతే మిక్సీ గిన్నె కూడా కడిగి ఆరబెట్టిన తర్వాత మళ్ళీ పట్టాను ఈ కొబ్బరి. స్వీట్ చేసినప్పుడు కొంచెం వేయటానికి ఎప్పుడన్నా, అందుకని రెండిటికి ఉపయోగపడుతుంది కదా అని ఈ విధంగా అయితే చేశాను. లేదు మనం కర్రీస్లలో కనుక్కున్నప్పుడు కొంచెం ఎక్కువ రోజులు నిల్వ ఉండాలనుకున్నప్పుడు కొంచెం సాల్ట్ వేస్తే సరిపోతుంది. కొబ్బరి పొడి కూడా కొంచెం ఆరిన తర్వాత డబ్బాలు అయితే స్టోర్ చేసుకుంటున్నాను. ఇంకా నెక్స్ట్ అయితే నేను ప్రిపేర్ చేసుకునే పొడి వెజ్ అండ్ నాన్ వెజ్ కర్రీలలోకి ఈ పొడి, మసాలా పొడి. ధనియాలు అయితే ఎండలో పెట్టిన తర్వాత గ్రైండ్ చేసుకుంటే కనుక మెత్తగా పొడి అవుతుంది. కాసేపు అయితే ఎండలో పెట్టానండి. ఒక కప్పు తీసుకున్నాను. అందులోకి ఒక 5-6 చెక్క, ఒక 12 లవంగాలు, కొంచెం ఒక 2 స్పూన్లు గసగసాలు, ఇవైతే తీసుకుంటున్నాను. ఇది వెజ్లోకి అండ్ నాన్ వెజ్ కర్రీలలోకి. ఇంకా ఫస్ట్ అయితే ప్యాన్ హీట్ అయిన తర్వాత చెక్క లవంగాలు వేయించుకుంటున్నాను. ధనియాలు వేయించిన తర్వాత ఇవి వేస్తే ఇవి సరిగ్గా వేగవు. అందుకని ఫస్ట్ అయితే ఇవి వేయించుకుంటాను ఎప్పుడైనా నేను. ఇవి పక్కకు తీసిన తర్వాత ఇప్పుడు ధనియాలు వేయించుకుంటాను. ధనియాలు కూడా లో ఫ్లేమ్లో పెట్టి బాగా ఎర్రగా కలర్ వచ్చేంత వరకు వేయించుకుంటే మంచిగా స్మెల్ వస్తుంది. పొడి కూరలు కూడా మంచి రుచిగా ఉంటాయి. తర్వాత గసాలు, ఇంకా స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత అసలు గసాలు అనేది ఎక్కువగా వేగకూడదు. గసాలు చాలామంది పచ్చివే వేసుకుంటారు. నేనైతే కొంచెం వేడైన తర్వాత వేస్తున్నాను. ఇంక ఇవన్నీ కూడా కొంచెం చల్లారిన తర్వాత మెత్తగా పొడి చేసుకొని ఇంకా స్టోర్ చేసి పెట్టుకుంటే మనం ఏ కర్రీ చేయాలన్నా, చికెన్ చేయాలన్నా, మటన్ చేయాలన్నా, ఇంకేమన్నా పులుసు కర్రీలు చేయాలన్నా, ఏ కర్రీలో అయినా కానీ కొద్దిగా అయితే వేస్తాను నేను. చూడండి మెత్తగా పొడి, మనం ధనియాలు బాగా వేయించుకుంటే ఇలా మెత్తగా వస్తుంది పొడి, బరక లేకుండా. కొద్దిగా వేసుకున్నా కానీ మంచి స్మెల్ అయితే వస్తుంది, టేస్ట్ కూడా ఉంటాయి కూరలు. సాంబార్ కారం కూడా తయారు చేశానండి. అయితే ఆ వీడియో ఇందులో యాడ్ చేయట్లేదు. ఇంకా అసలు ఇప్పటికే వీడియో అయితే లెంతీ అయింది. అందుకని సాంబారు కారం, సాంబార్ పొడి వేరు, సాంబార్ పొడి అది సాంబార్ కారం అంటారు. ఇది సాంబార్ పొడి. ఇవిగండి నేను చేసుకున్న పొడులన్నీ: ధనియాల పొడి, రసం పొడి, సాంబార్ పొడి, మల్టీ సీడ్స్ లేదా మిక్స్డ్ సీడ్స్ పొడి, పుట్నాల పప్పుల పొడి, కొబ్బరి పొడి. ఇవైతే నేను ఎక్కువగా యూజ్ చేసే నా వంటలలో.
అందుకని ఇవైతే రెడీ చేసి పెట్టుకున్నాను. ఇంకా గరం మసాలా అయితే తక్కువగా వాడేది, అందుకని అది చాలా రోజులైతే వస్తుంది. ఇంకా సాంబార్ కారం అది సంవత్సరానికి ఒకసారి తయారు చేసుకుంటాము. అదైతే నెక్స్ట్ వీడియోలో అయితే షేర్ చేస్తానండి. ఇంకా ఇంతటితో ఈ వీడియోని అయితే ముగిస్తున్నాను. ఇంతవరకు చూసి ఎవరైనా లైక్ చేయకపోతే ప్లీజ్ లైక్ చేయండి. మీరు ఇచ్చే చిన్న లైక్ అనేది నాకు చాలా అంటే చాలా విలువైనది. ఎందుకంటే ఇంకా 10 మందికి నా వీడియో వెళ్ళటానికి సహాయపడుతుంది. ఇంతవరకు వీడియో చూసి